హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను సప్త శనివార వ్రతం సెకండ్ వారం అనమాట. ముందుగానే ఇల్లు బయట క్లీన్ చేసుకొని పూజ కోసం రెడీ అవుతున్నాను. ఫస్ట్ పిండి దీపాల కోసం నేను పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒక గిన్నెలోకి బియ్యం పిండి, ఇంకా కొద్దిగా బెల్లం, ఇంకా పాలు యాడ్ చేసుకొని మెత్తగా పిండి ముద్దలా కలుపుకుంటున్నాను. తర్వాత పిండి దీపాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ యూట్యూబ్లో చిన్న గ్లాస్లో వాళ్ళు సీసం గ్లాస్లో పిండి యాడ్ చేసుకొని దానికి చిన్న హోల్ చేసేసి పెట్టినారు. నేను అలా ట్రై చేశాను, బట్ నాకు పిండి అందులోకి పెట్టాను కానీ అది నాకు బయటికి రాలేదనమాట. సో నేను చేతులతో ఎలా సింపుల్గా చిన్నగా నీట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను క్లారిటీగా. అలా ప్రిపేర్ చేసుకున్న దీపాలకి గంధం ఇంకా కుంకుమతోని గోవిందనామాలు నేను దీపాల పైన పెట్టుకుంటున్నాను. అలానే మిగతా అన్ని దీపాలకు కూడా గంధం ఇంకా కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి. తరువాత ఈరోజు నేను స్వామివారికి ప్రసాదంగా చిమ్మిలి అంటే నువ్వుల ఉండలు తయారు చేస్తున్నాను. బెల్లం ఇంకా నువ్వులు మెత్తగా మిక్సీ చేసుకొని లడ్డూల్లా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా. స్వామివారికి నువ్వుల ఉండలంటే చాలా ప్రీతి. అండ్ పెసరపప్పు బెల్లం ముక్క కూడా ప్రసాదంగా పెడుతున్నాను. ఇలా చిన్న చిన్నగా 7 ఉండలుగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. తర్వాత పెసరపప్పు ఇంకా చిన్న బెల్లం ముక్క అదే ప్లేట్లో నేను స్వామివారికి ప్రసాదంగా పెడుతున్నాను. ఇంక ఇప్పుడు మన ప్రసాదాలు దీపాలు అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. నేను ఇంకా స్వామివారి పూజ స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా ఒక పీఠం పైన కొత్త క్లాత్, మనం యూజ్ చేయండి ఏదైనా ఉంటుంది కదా, కొత్త క్లాత్ పరుచుకొని పసుపు కుంకుమ ముగ్గుతో ముగ్గు వేసేసుకున్న తర్వాత స్వామివారి ఫొటోస్కి ఇంకా విగ్రహానికి బొట్లు పెట్టుకున్నాను. తర్వాత పువ్వులు తులసి ఆకులు పెట్టుకున్నాను. కలశం కోసం కింద నేను బియ్యం పోసుకుంటున్నాను అనమాట. అలానే గణపతిని పెట్టడానికి కూడా తమలపాకుల కింద బియ్యం కూడా పోసుకొని గణపతిని పెట్టుకోవాలి కాబట్టి వినాయకుడి దగ్గర కూడా నేను కొన్ని బియ్యం అనేవి పోసుకుంటున్నాను. తర్వాత కలశానికి గంధాలతో నామాలు పెట్టేసుకుంటున్నాను. రాగి చెంబు లోపల వాటర్ తీసుకొని పసుపు కుంకుమ వేసుకొని తమలపాకులు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టేసుకొని నేను కలశం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ కలశాన్ని అక్కడ బియ్యంలో స్వామివారి ముందుగా నేను కలశాన్ని పెట్టుకుంటున్నాను. తర్వాత గణపతి పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి అంగపూజ చేసుకొని స్వామివారి అష్టోత్తరాలు, పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలతోని పూజ పూర్తి చేసుకున్నాను. నెక్స్ట్ వీడియో నుండి నేనే అష్టోత్తరాలు చదువుకుందాం అనుకుంటున్నాను. అలానే తరువాత నైవేద్యాలు స్వామివారికి సమర్పించుకొని హారతి ఇచ్చి వ్రతకథ విని 7 దీపాలు వెలిగించుకొని పూజ కంప్లీట్గా పూర్తి చేసుకున్నాను.
పూజ ఇలా సింపుల్గా నేను 2వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం పూర్తి చేసుకున్నాను. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.